ఈగర్లీ వెయిట్ చేస్తున్న కల్కి 2898 AD ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ కట్ అదిరిపోయింది. విఎఫ్ఎక్స్ గానీ, ఫన్ గానీ, బీజం గానీ అన్ని ఎలిమెంట్స్ కూడా సూపర్ గా కట్ చేశారు. అంటే మధ్యాహ్నం ట్విట్టర్ లో కొన్ని లీక్ అయిన ఇమేజెస్, వీడియోస్ అయితే విఎఫ్ఎక్స్ వర్క్ అవ్వని, అంటే కంప్లీట్ అవ్వని కొన్ని లీక్ అయ్యాయి. చాలా మంది మిక్స్డ్ రెస్పాన్స్ స్ప్రెడ్ అయింది అనమాట కొంతవరకు. దాంతోపాటు ఆ ట్రైలర్ కట్ ఓన్లీ మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి మాత్రమే అన్నట్టుంది. బట్ ఈ ట్రైలర్ కట్ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ని కూడా మెప్పించే విధంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. హైప్ కూడా బాగా పెరిగింది. బుజ్జి అండ్ భైరవ ఆ యానిమేటెడ్ సిరీస్ లో ఫన్ ఫ్యాక్టర్ కొద్దిగా వర్క్ అవ్వనట్టు ఆ ఫీల్ వచ్చింది నాకు. బట్ ఇందులోని ఫన్ ఫ్యాక్టర్, ఆ క్రేజీ క్యారెక్టర్ ప్రభాస్ అయితే బాగా నచ్చింది. లుక్స్ కూడా బాగున్నాయి. అండ్ బుజ్జి అండ్ భైరవలో డిస్టోపియన్ వరల్డ్ ని అంత ఇంటెన్స్ తో చూపించలేదు. బట్ ఇందులో అయితే డిస్టోపియన్ వరల్డ్ కి తగ్గట్టు ఆ వైబ్స్ బాగా ఉన్నాయన్నమాట. కాకపోతే ఈ ట్రైలర్ తోటి ఇది ఒక యూనివర్స్ కదా, అప్కమింగ్ గా సీక్వెల్స్ రాబోతాయి. బట్ ఆ ఫస్ట్ పార్ట్ లో స్టోరీ ఏ విధంగా ఉంటుందో అనే ఐడియా క్లియర్ గా వచ్చేసింది గైస్ నాకైతే. బట్ 100% నేను చెప్పలేను కానీ ఆల్మోస్ట్ అదే. బట్ ట్రైలర్ లో మీరు మిస్ అయిన డీటెయిల్స్ ఏంటో అన్ని కూడా లేట్ చేయకుండా మరి బ్రేక్ డౌన్ వీడియోలో ప్రతి ఒక్కటి క్లియర్ గా తెలిసేసుకుందాం. మరి ఓకే, డిస్టోపియన్ వరల్డ్ అంటే ఫ్యూచర్ లోని, నియర్ ఫ్యూచర్ లోని ప్రపంచం అంతా కూడా ఈ విధంగా మారిపోయిన తర్వాత ఒక కొత్త సుప్రీం జస్టిస్ లాంటి, ఒక కొత్త ఎంపరర్ లాంటి ఈవిల్ ఫోర్స్ మిగిలి ఉన్న చివరి సిటీగా కాశీ సిటీలోని పెడుతున్నారు. అంటే మిగిలి ఉన్న సిటీస్ ఇంకా ఉన్నాయో లేవో కానీ కాశీ సిటీ అండ్ కాంప్లెక్స్ సిటీస్ ని నాకు తెలిసి చూపించారు ప్రెసెంట్ అయితే. ఆ పైన సిటీ, ఆ కాంప్లెక్స్ సిటీలోని మొత్తం రిచ్ పీపుల్స్ మాత్రమే అక్కడ ఉండే విధంగా సౌకర్యాలు అన్ని ఉంటాయి అనమాట. వాటర్ కూడా బాగుంటుంది, కింద అలాంటివి ఏమి కూడా ఉండవు. ఎగ్జాంపుల్ ఎలిటా బ్యాట్లెంజ్ లోని జైలం సిటీ లాగా రిచ్ పీపుల్స్ అందరూ కూడా అక్కడ ఉండేలాంటి సౌకర్యాలు. కింద ఉన్నదంతా పీల్చుకున్నాక మరి ఇంకేం మిగులుతుంది అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా పైకి చూసి చెప్తున్నారు. ఎగ్జాక్ట్ గా జైలం సిటీ లాగా ఈ కాంప్లెక్స్ సిటీ కూడా పైనే ఉంటుంది. ముఖ్యంగా ట్రైలర్ లో ఈ లొకేషన్స్ చూస్తున్నప్పుడు ఇండియన్ ఏన్షియంట్ డీటెయిల్స్ లో అయితే మాత్రం శంబాలా నగరంలోని ఆ వైబ్స్ అయితే వచ్చాయన్నమాట మొత్తం అంతా కూడా. కాకపోతే ఇది ఫిలిం లో కాంప్లెక్స్ సిటీ అయ్యే అవకాశమే ఉంది. అంటే ఆ ప్రకృతి, ఆ వాతావరణం చూడడానికి ఎగ్జాక్ట్ గా వైబ్స్ వస్తున్నాయి అనమాట. కల్కి పురాణంలోని కల్కి భగవానుడు పుట్టబోయేది ఈ శంబాల నగరంలోనే, కాశ్మీర్ దగ్గర ఉంటుంది అనమాట, ఎవరికి కనిపించదు. కాకపోతే ఇది కాంప్లెక్స్ సిటీ అని అనడానికి రీజన్ ఏంటంటే శంబాల నగరంలో పిల్లలు ఆకలితో ఉంటారు, మనం తీసుకువెళ్ళాలని చెప్పి బుజ్జి అండ్ భైరవలో రెబెలియన్ దొంగతనంగా ఫుడ్స్ ని తీసుకువెళ్తారు. ఈ రెబెల్ టెరిటరీ అంతా కూడా శంబాల నగరం దగ్గర ఉండొచ్చు అనమాట. వీళ్ళందరూ ప్రెసెంట్ ఉన్న ఎంపైర్ కి, అదే ఆ సుప్రీం జస్టిస్ అని పిలుస్తున్న వాళ్ళకి ఎగ్నెస్ట్. సో ఆ లొకేషన్స్ కాంప్లెక్స్ సిటీ అనడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద రైడర్ స్టాచ్యూ దగ్గర కమాండర్ మానస్ వీళ్ళంతా కలిసి చూస్తున్న లొకేషన్ దగ్గర వాటర్ ఎక్కువగా ఉందన్నమాట. 2898 AD టైమ్ లైన్ లో ఓన్లీ కాంప్లెక్స్ సిటీలోని మాత్రమే వాటర్ మిగిలి ఉన్నట్టు చూపిస్తున్నారు అనమాట. వీళ్ళంతా కూడా కమాండర్ మానస్ వీళ్ళందరూ కూడా పనిచేసేది ఈ కాలిపురుష్కే, ఈ రైడర్స్ అందరూ కూడా స్ట్రాంగ్ ట్రూపర్స్ లాగా. అలానే మీరు ఈ లొకేషన్ దగ్గర ఈ టైగర్ లయనో గానీ ఈ యానిమల్ ని అబ్జర్వ్ చేశారు కదా, ఇదైతే ఒక బొమ్మ అనుకున్నాను నేను. బట్ లాస్ట్ గా దిగిరింది మీదకి. అక్కడ ఒక వెహికల్ రావడం, దాంతోపాటు ఆ కాంప్లెక్స్ సిటీ యొక్క ఫ్రంట్ డోర్ ని, దాంతోపాటు మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కాంప్లెక్స్ సిటీ గాల్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళాలని నడుచుకుని వెళ్ళడం అవ్వదు, ఎగురుకొని వెళ్ళాలంటే వీళ్ళ దగ్గర ఉన్న ఆ పుష్పక విమానం లాంటి వెహికల్స్ ని వాడాలేమో. ఆల్రెడీ మీరు ప్రీవియస్ గ్లింప్స్ లో కూడా ఇలాంటివి చూసే ఉంటారు. కాకపోతే రెబల్స్ దగ్గర కూడా అలాంటివి ఉంటాయి. కాకపోతే గార్డ్స్ ఉంటారు కాబట్టి రెబల్స్ దాన్ని దాటుకుని కాంప్లెక్స్ సిటీ వరకు వెళ్ళలేరు. ప్రెసెంట్ రూల్ చేస్తున్న ఈ ఈవిల్ ఎంపైర్ కి అణిగిమణిగి ఉంటే వాళ్ళంటూ పని చేసుకునే విధంగా డబ్బులకో, తిండికో అన్నిటికీ సౌకర్యాలు కొంతవరకు ఉంటాయి. కాకపోతే తిరుగుబాటుదారులు ఉంటారు కదా, వాళ్ళకి ఫుడ్ గానీ, వాటర్ గానీ ఎక్కడ దొరకదు. వీళ్ళు ఏంటంటే కార్గో షిప్స్ మీద దొంగతనంగా అటాక్ చేసి ఫుడ్ సప్లైస్ ని తీసుకువెళ్లి శంబాల నగరంలో ఉన్న వాళ్ళకి పెడుతున్నారు ఈ రెబెలియన్స్ అందరూ కూడా. సో ఆల్రెడీ గ్లింప్స్ లో అయితే మాత్రం పశుపతి గారు దొరికిపోయారు రైడర్స్ కి. ఈ తిరుగుబాటుదారులు, రెబల్స్ వీళ్ళు దొంగలతో సమానం. వాళ్ళని పట్టుకోవడానికి బౌంటీ హంటర్స్ ఉంటారన్నమాట. వాళ్ళకి ఇంత ప్రైజ్ మనీ ఉంటుంది. ఎలిటా బ్యాట్లెన్స్ లో కూడా బౌంటీ హంటర్స్ కొంతమంది డబ్బులు సంపాదించి రిచ్ ఆ జాలం సిటీలో సెటిల్ అవ్వాలని ట్రై చేస్తున్నట్టే వీళ్ళు డబ్బులతోటి కాంప్లెక్స్ సిటీలోని సెటిల్ అవ్వడానికి కొంతమంది బౌంటీ హంటర్స్ ట్రై చేస్తుంటారు. అలాంటి వాళ్ళలోనే భైరవ ఒకడు. మేమ్ గాడ్ బ్రహ్మానందం గారి ఫిలిం లో రాజన్ పాత్రలో కనిపించబోతున్నారు. అతని హౌస్ లోనే ప్రభాస్ ఉంటాడు అనమాట. కాకపోతే ఇంతవరకు బౌంటీగా ఒక్క బోని కూడా కొట్టినట్టు మనకి బుజ్జి అండ్ భైరవలో చూపించలేదు. తన జర్నీ స్టార్ట్ అయ్యే టైం కా యానిమేటెడ్ సిరీస్ అయిపోయింది. ఆ పిల్లవాడి దగ్గర హాలోగ్రామ్ ని తీసుకున్నాడు కదా ప్రభాస్, భైరవ క్యారెక్టర్. సో ఆ విధంగా హాలోగ్రామ్ ని యూజ్ చేసి తను అవతార్స్ ని మార్చుకోగలుగుతాడు. దాంతోపాటు తన షూట్స్ ని పవర్ చార్జ్ చేసుకోగలుగుతాడు. తన దగ్గర బుజ్జి వెహికల్ ఉంది, కొన్ని గ్యాజెట్స్ ఉండే ఒక సూపర్ హీరో లాంటి వాడు అనమాట. భైరవకి అయితే మాత్రం నీతి, న్యాయం అవేమి ఉండవు అనమాట. కంప్లీట్ సెల్ఫిష్, డబ్బులు సంపాదించాలి, కాంప్లెక్స్ సిటీలో సెటిల్ అవ్వాలి, ఇదే మెయిన్ గోల్ అనమాట. ఈ ప్రజల గురించి, బాధపడుతున్న వాళ్ళ గురించి ఏమీ పట్టించుకోడు. కొద్దిగా తొండ్ర రోడ్లా కూడా ఉన్నాడు అనమాట. బాగుంది గైస్. నాకైతే మాత్రం ఈ ట్రైలర్ లో మాత్రం ఆ చూపించే విధానం బాగుంది ఆ యానిమేటెడ్ సిరీస్ కన్నా. అండ్ ఇది ఒక ఫన్నీ క్యారెక్టర్ లాగా. బట్ యానిమేటెడ్ సిరీస్ లో బౌంటీ కొంతవరకు ప్రైజ్ ఉంటుంది. సడన్ గా 5 స్టార్స్ 1 మిలియన్ ఇచ్చేలాంటి పెద్ద బౌంటీ అనేది మాత్రం రావడం చాలా రేర్ అనమాట. అసలు ఇంత పెద్ద బౌంటీ ఏంటి అనే దాని గురించి మెయిన్ స్టోరీ స్టార్ట్ అవబోతుంది. ఆ బౌంటీ లొకేషన్ కూడా ఆఫ్ సెక్టార్ లో ఉంది, అంటే కాశీ సిటీ బయట డెజర్ట్ లో. అయితే ఇప్పుడు మెయిన్ కథలోకి వెళ్ళిపోదాం అనమాట. అసలు ఈ ఈవిల్ ఎంపైర్, సుప్రీం జస్టిస్ అని పిలుస్తున్నారు కదా కమాండర్ మానస్, వీళ్ళ మోటివ్ ఏంటి అంటే ఆ పాత దేవుడి నమ్మకాలు వదిలేసి వీళ్ళనే దేవుడిగా పూజించేలాంటి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి మొత్తం డిక్టేటర్స్ లాగా ప్రపంచాన్ని రూల్ చేద్దాం అనుకుని ఒకరే సుప్రీం జస్టిస్ ఉండాలి అనేది వీళ్ళ మోటివ్ అనమాట. సో
మిమ్మల్ని ఎదిరించడానికి ఒక దేవుడు అయితే మాత్రం అంటే ఒక సేవియర్ రాబోతున్నాడు, మీకు ఒక ప్రమాదం పొంచి ఉంది అని చెప్పడానికి ఒక ప్రాఫిట్ చెప్పడానికి ఒక అతను ఉన్నట్టు క్లియర్ గా తెలుస్తుంది అనమాట. లైక్ డ్యూన్ లోని లిస్నాల్ గైబ్ ఒక హ్యూమన్ సేవియర్ రాబోతున్నట్టు ఒక ప్రాఫెసీ ఉంటుంది కదా, ఆ విధంగా కల్కి గురించి నాకు తెలిసి తను చెప్పడం తోటి ఆ ప్లేస్ శంబాలా నగరం దగ్గర లేదంటే మిగిలి ఉన్న కొంత చిన్న పిల్లలని అయితే మాత్రం ఎత్తుకెళ్లిపోయి వీడే కల్కి అవ్వచ్చు అనే అనుమానంతో చాలా మందిని చంపేస్తారేమో. ఎందుకంటే ఇంతకు ముందు లీక్ అయిన ట్రైలర్ లో అయితే కొంతమంది పిల్లల్ని ఎత్తుకెళ్లిపోతున్నారు, కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ ని కూడా చంపేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు మృణాల్ ఠాగూర్ తో కనిపించారు. మృణాల్ ఠాగూర్ కొద్దిగా ప్రెగ్నెంట్ ఉమెన్ లా ఉందన్నమాట ఆ వీడియోలో అయితే మాత్రం ఆమె చనిపోతున్నట్టు. 6000 years బ్యాక్ ఉన్న పవర్, అదే ద్వాపర యుగంలో ఉన్న లార్డ్ శ్రీకృష్ణ, అతను విష్ణుమూర్తి అవతారం కదా, ఆ తర్వాత మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఆ పవర్ వచ్చిందంటే దాని అర్థం వెలుగు రాబోతుంది, అంటే శ్రీ మహావిష్ణు యొక్క 10వ అవతారమైన కల్కి రాబోతున్నాడు అనే దానికి సిగ్నల్స్ అనమాట. అందువల్లనే ఇక్కడ మీరు గ్లింపిస్ సీన్ చూస్తే చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేసినట్టు ఒక లీక్ అయిన ట్రైలర్ లో ఉంది గైస్. ఒక స్నేక్ లాగా వైర్ వచ్చి ప్రెగ్నెంట్ కరెక్ట్ గా కడుపు దగ్గర పడుతుంది అనమాట. మేబీ పవర్ ని చెక్ చేయడానికి ఏమో ఈ బిడ్డలో ఆ పవర్ ఉందా లేదని గ్లింపిస్ లో చూపించారు కదా మనకైతే మాత్రం. అక్కడ ఆ స్టమక్ దగ్గర లైట్ గా కనిపిస్తుంది కదా వైట్ గా, అక్కడే పెడతారనమాట వైర్. దీపికా పడుకొని అయితే మాత్రం బలవంతం చేస్తుంది, అంగీకరించట్లేదు. ఇంతకు ముందు నేను లీక్ అయిన డీటెయిల్స్ లో చెప్పాను కదా, ప్రభాస్ క్యారెక్టర్ కి కొద్దిగా తల్లి లాంటి సిమిలారిటీస్ ఉండొచ్చు ఆ వైబ్స్ అని చెప్పి. సో ఆమె కడుపులోనే కల్కి భగవానుడు పుట్టబోతున్నట్టు క్లియర్ గా ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. గ్లింపిస్ లో ఈమె రైడర్స్ దగ్గర ఉంది, దాని అర్థం ఏంటంటే ఈమె దొరికిపోయి ఉండాలి రైడర్స్ కి, ఈవిల్ ఎంపైర్ కి. లేదంటే ఈమె ముందు రైడర్స్ దగ్గర ఉంటున్నప్పుడే ఈమె కడుపులోనే అలా పుట్టబోయేది ఏదో పవర్ ఉందని చెప్పి ఈమెని బయటికి పంపించడానికి ఎవరో ఒకరు సహాయం చేసి ఉండాలి. ఆ విధంగా ఈమెని అశ్వత్థామ ప్రొటెక్ట్ చేస్తున్నట్టు. మహాభారతం సీక్వెన్స్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. అశ్వత్థామకు ఉన్న కర్స్ ఈ ఫిల్మ్ లో మారుస్తున్నట్టున్నారు అనమాట. ఆయన దగ్గర యాక్చువల్ గా స్టోన్ ఉండదు, ఆ స్టోన్ తీసేయడం వల్ల ఆయన పవర్స్ పోతాయి అనమాట. కాకపోతే ఇక్కడ స్టోన్ ఆయన దగ్గరే ఉంటుంది. కాకపోతే కల్కి భగవానుడు రాబోతున్నాడు, ఆ రాక గురించి ఈయన తన పవర్స్ ని యూజ్ చేస్తున్నారు అనమాట. అంతవరకు యూజ్ చేయకుండా ఈ పనిష్మెంట్ ని అనుభవించాలి అనే కర్స్ ఏమో. అందుకని ఆ పిల్లవాడు రాయ అంటున్నాడు కదా, నువ్వు ఎవరినైనా ఎదిరించచ్చు కానీ ఇంతవరకు ఎదిరించకుండా ఎందుకు ఇలా ఉన్నావంటే అప్పుడు చెప్తాడు కదా, నేను ఒక్కరిని మాత్రమే సేవ్ చేయాలి అని చెప్పి. దాని అర్థం ఏంటంటే ఆయన దగ్గర పవర్స్ ఉన్నా యూజ్ చేయగలడు ఎంపైర్ మీద, ఆ ఈవిల్ ఫోర్స్ మీద, కాకపోతే యూజ్ చేయకూడదు అనే కర్స్ ఏమో. ఈ పిల్లవాడు రాయ ఒక రెబలా లేదంటే ఆ సిటీ నుండి తప్పించుకుని వచ్చి డెజర్ట్ లోకి వచ్చాడో లేదో గానీ, నేనైతే ఇంతకు ముందు ప్లాట్ ప్రొడక్షన్ గురించి వీడియో చేశాను కదా, సెట్ ఫొటోస్ లోని ఒక టెంపుల్ అంతా కూడా ఇసుకతో కప్పబడి ఉంది, ఆ కిందన షూట్ చేస్తున్నారు. మేబీ ఈ సీన్ అశ్వత్థామకి సంబంధించింది అయ్యి ఉండొచ్చని. అలానే ఒక రోబో కూడా అక్కడికి వస్తుంది అనమాట. సో అశ్వత్థామకి సిగ్నల్ వస్తుంది కల్కి రాక గురించి. అసలు ఎప్పుడూ లేనట్టు ఒక చెట్టు మొలిచినట్టు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఈ సీన్. అంటే ఏర్లు నీళ్లు ఎండిపోతున్న టైంలో ఒక చెట్టు మొలిచింది, శంబాలా నగరంలో వర్షం పడుతున్నట్టు ఒక ఫోటో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు కదా, ఇదంతా కూడా కల్కి రాకకి సిగ్నల్స్ లాంటివి అనమాట. అశ్వత్థామ కూడా అంటున్నారు కదా, ఈసారి నువ్వు జన్మనివ్వబోయేది ఒక నార్మల్ ప్రాణం కాదు, నేను దాన్ని కాపాడుతానని చెప్పి. అందువల్లనే ఈ రైడర్స్ అందరికీ కూడా తెలిసిందనమాట, కిడ్స్ ని, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ని అందరినీ చంపేస్తున్నారు. కానీ ఈ దీపికా పడుకోని మాత్రం సేవ్ చేయడానికి అశ్వత్థామ ఉన్నాడు అనమాట రైడర్స్ అందరినీ. అందువల్లనే భైరవ కూడా వెళ్తాడు ఆ బౌంటీకి. ఒకవేళ ఇంగ్లీష్ వెర్షన్ ఉంటే ఈ సీన్ ని రిమూవ్ చేస్తే బెటర్. అంటే అఫ్ కోర్స్ మార్వెల్ డీసీలో కూడా గాడ్ లాంటి క్యారెక్టర్స్ ఉన్నా కూడా ఇలాంటి ఫైట్స్ బెటర్ కదా, మరి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కాబట్టి ఇండియన్ ఆడియన్స్ కి అయితే ఓకే. ఇది నిజానికి ఈ ఫైట్ లో భైరవ గాయాలు తగలాలి, ఓడిపోవాలి. కాకపోతే భైరవ స్పెషల్ గా ఏంటంటే తన ఒక సూపర్ హీరో లాగా షూస్ ని చార్జ్ చేసుకున్నాడు, దాని ద్వారానే ఎగరగలుగుతున్నాడు. బుజ్జి వెహికల్ ఉంది, దాంతోపాటు తన హోలోగ్రామ్ ఉంది కదా. సో అప్పటి వరకు అశ్వత్థామ కొట్టింది చంపే విధంగా అనేది కూడా ఆ హోలోగ్రామ్ అయి ఉంటుంది. తర్వాత భైరవ అయితే ఎస్కేప్ అయిపోవచ్చు అశ్వత్థామ నుండి. బట్ ఈ సీన్ చూస్తే భైరవ చిన్నగా ఉన్నాడా లేదంటే అది విఎఫ్ఎక్స్ ప్రాబ్లం తెలియదు కానీ చాలా గట్టి దెబ్బలే తగిలితే బుజ్జి వెహికల్ ని కూడా అశ్వత్థామ విరగొట్టేస్తాడేమో. 2 ముక్కలు చేసిన తర్వాత మళ్ళీ భైరవ దాన్ని కొద్దిగా మార్చే విధంగా అడ్వాన్స్డ్ గా తయారు చేస్తున్నట్టు చూపించారు ఒక సీన్ లో. భైరవ ఆఫ్ సెక్టర్ దాటేసి వచ్చేసారు కదా, సో మళ్ళీ శంబాలా నగరం వరకు ఫాలో చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అయితే మాత్రం వీళ్ళు ఆపుతారేమో రైడర్స్. అప్పుడు కమాండర్ మానస్ కంటాడు, నేనైతే మాత్రం బౌండరీ విషయంలో కాంప్రమైజ్ అవ్వను, ఎంత దూరమైనా వెళ్తాను, ఖచ్చితంగా తీసుకువస్తాను ఆ అమ్మాయిని అని చెప్పి అంటాడు. సో నాకు తెలిసి శంబాలా నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈమెను ప్రొటెక్ట్ చేస్తుంటే భైరవ అక్కడికి వెళ్తాడు అనమాట ఫైట్ కి. క్లైమాక్స్ ఇతను ఒక్కడే కాదు, మొత్తం ఆ దాక్కుని ఉన్న రెబల్ టెరిటరీ ఆ శంబాలా నగరంకి మొత్తం ఈ సుప్రీం జస్టిస్, ఈవిల్ మెంబర్స్ అందరూ కూడా రైడర్స్ సహా వస్తారనుకుంటా. గ్లింపిస్ లో కూడా మనకు ఒక ఫైట్ లాంటిది చూపించారు కదా, వార్ లాంటిది. సో ఈ వార్ ఆ సీక్వెన్స్ అయి ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నట్టు అండ్ ఒక పూజ చేస్తున్నట్టు, మేబీ ఇక్కడే కల్కి పుట్టబోయే సీన్ అయి ఉంటుంది. వెంటనే ఆమెను ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు. ఈ సీన్ లో అశ్వత్థామకి భైరవికి జరగబోయే ఫైట్ లోని చాలా గట్టి యుద్ధం జరగబోతుంది. ఆ స్టిక్ ని ప్రభాస్ క్యాచ్ చేసే విధంగా గ్లింపిస్ లో మనం చూసాం కదా. సో నాకు తెలిసి ప్రభాస్ కూడా కొద్దిగా టఫ్ ఇచ్చినప్పటికీ కూడా చాలా గట్టిగా ప్రభాస్ అయితే ఈ ఫైట్ సీక్వెన్స్ లో దెబ్బలు తినే విధంగా ఉండొచ్చు. యాక్చువల్లీ అశ్వత్థామ కల్కి ట్రైనింగ్ ఇవ్వాలి, సో ఇది ట్రైనింగ్ అనుకున్నాం గానీ కాదు. ఈ క్లైమాక్స్ ఫైట్ లో నాకు తెలిసి కమాండర్ మానస్ అండ్ కొంతమంది రైడర్స్ తో పాటు భైరవ కూడా కొద్దిగా మంచిగా మారి చనిపోతాడేమో అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ ఇక్కడతో స్టోరీ ఎండ్ అవుతున్న టైంలో కల్కి పుట్టబోయే విధంగా స్టోరీని ఆపచ్చు ఫస్ట్ పార్ట్ లో.
ఈ సీన్ లో దీపికా పడుకోన్ గారు మాట్లాడుతున్న దాన్ని బట్టి ఆమె సొంతంగా తెలుగులో డబ్బింగ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒక్క పుట్టబోయే బిడ్డ గురించి ఇంత యుద్ధమా అని ఆమె అడుగుతుంది. నాకైతే కల్కి పుట్టక ముందే స్టోరీని ఆపేస్తే బెటర్. కాకపోతే పుట్టేసిన తర్వాత కూడా కొన్ని సీన్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి ట్రైలర్ లోని. అశ్వత్థామ చేతుల మీద నడిపిస్తున్నట్టు. యాక్చువల్ గా ఆయనే ట్రైనింగ్ ఇస్తారు కల్కి. ఇక చివరిగా కాళీపురుష్ ని చూపించారు. భయంకరంగా గెటప్ అయితే అదిరిపోయింది గైస్ కమల్ హాసన్ గారిది. భయపడకు, ఒక కొత్త ప్రపంచం రాబోతుందని చెప్పి ఒకరితో చెప్తున్నారు కదా, ఆ పర్సన్ ని చెవు దగ్గర చెప్తున్నప్పుడు అతని స్పెక్ట్స్ అబ్జర్వ్ చేస్తే గ్లింపిస్ లో మనకి కనిపించిన పర్సనే వాట్ ఈస్ ప్రాజెక్ట్ కి అని అడుగుతున్నారు కదా. సో నాకు తెలిసి ఈయనే ఆ బిడ్డలో ఉన్న పవర్స్ ని చెక్ చేయడం, ఆ బిడ్డని చంపే విధంగా ఒక సైంటిస్ట్ గా డాక్టర్ గా యూజ్ చేసుకుంటారేమో. ఈ సుప్రీం జస్టిస్ అంటున్న ఆ ఈవిల్ ఫోర్స్ విలన్స్ వీళ్ళ దగ్గర ఆ రెడ్ కలర్ పవర్ ని మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ రైడర్స్ వెపన్స్ లో కూడా ఇక్కడ కాళీపురుష్ ఆ హెడ్ దగ్గర కూడా అదే విధంగా ఉంది. దాంతో పాటు ఈయన నాకు తెలిసి ఎలిటా బ్యాటిల్ ఏంజల్ లోని ఆ నోవా క్యారెక్టర్ ఒక గోస్ట్ లాగా విలన్ లాస్ట్ వరకు కనిపించడు. ఎగ్జాక్ట్ గా కాళీపురుష్ కి కూడా అలాంటి హ్యూమన్ ఫామ్ రావడానికి లేట్ అవుతుంది. అందువల్ల ఈ ఫిల్మ్ లో క్యామియో. మన ఛానల్లో ఉన్న ఆ కల్కి ప్లేలిస్ట్ లో అయితే మాత్రం నేను ఈ కల్కి స్టోరీ గురించి చెప్తున్నప్పుడు సెకండ్ పార్ట్ లో కల్కి నిజంగా పుట్టే విధంగా ఉండొచ్చిన ఒక ప్రెడిక్షన్స్ లా చెప్పాను కదా, మేబీ ఫిల్మ్ లో అదే విధంగా ఉంటున్నట్టు అనిపిస్తుంది మరి. సో మీరు ఆ వీడియో చూడకపోతే ప్లేలిస్ట్ లో వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉంది. ఇక్కడ దాకా ట్రైలర్ బ్రేక్ డౌన్ లో మీకు ప్రతి ఒక్కటి క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. సో వీలైతే ఈ వీడియోని, ఈ ఫిల్మ్ మీద హైప్ ఉన్న మీ ఫ్రెండ్స్ లో వాళ్ళకి కూడా షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.